ఇది రేపు 21 జూలై రోజు ప్రారంభమవుతున్నది. ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమం ఇది అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే ఒక 119 నియోజకవర్గాల్లో జరుగుతుంది. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరుగుతుంది. అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అయితే మొదటి విడతగా మేము ఒక 11 నుంచి 13 నియోజకవర్గాలు ఎంపిక చేయడం జరిగింది. ముందుగా రేపు 6 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కొన్ని 23, 24, 25 అట్లా ఆ తేదీలలో ఇంకొక 6-7 నియోజకవర్గాల్లో ప్రారంభమవుతాయి. అంటే విడతల వారీగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆలస్యానికి కారణం ఏమిటంటే ఇటీవల మనందరికీ తెలుసు వరదలు వచ్చి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒక 2-3 రోజుల పాటు సహాయ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆ విధంగా ఆ నియోజకవర్గాలు ఒక 2-3 రోజుల్లో ప్రారంభమవుతాయి. ముందుగా రేపు ప్రారంభమయ్యే యొక్క నియోజకవర్గాలు చేవెళ్ళ పార్లమెంట్లో తాండూరు నియోజకవర్గం. శ్రీమతి డికే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు గారు వారు ఈ యొక్క యాత్రకు నాయకత్వం వహిస్తారు. ఈ యాత్రలన్నీ కూడా ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా ఈ యాత్ర సుమారుగా 10 నుంచి 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉంటాయి. ఆయా నియోజకవర్గాలు పరిస్థితులు దాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క నిడివి అనేది ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో పోల్సాని మురళీధర్ రావు గారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి వారు రేపు ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు. అక్కడి వారు ఈ యాత్రకు సారథ్యం వహిస్తారు. బోధన్లో బీజేపీ శాసనసభ పక్ష నాయకులు శ్రీ రాజాసింగ్ గారు, నర్సంపేటలో శ్రీ రఘునందన్ రావు గారు బీజేపీ శాసనసభ్యులు. సిద్దిపేట మెదక్ పార్లమెంట్లో వస్తుంది. బోధన్ నిజామాబాద్ పార్లమెంట్, నర్సంపేట మహబూబాబాద్ పార్లమెంట్, జుక్కల్ జహీరాబాద్ పార్లమెంటు. వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు. వారు ఆ యొక్క జుక్కల్ నియోజకవర్గంలో జరిగే యొక్క యాత్రకు సారథ్యం వహిస్తారు. అదేవిధంగా వేములవాడ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎండర్ లక్ష్మీనారాయణ గారు సారథ్యం వహిస్తారు. ఈ 6 రేపు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా త్వరలో ప్రారంభమయ్యే వాటిలో దేవరకద్ర మహబూబ్నగర్ పార్లమెంటు ఈటల రాజేందర్ గారు బీజేపీ శాసనసభ్యులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆదిలాబాద్ పార్లమెంటు మన యొక్క పార్లమెంట్ సభ్యులు ధరంపూరి అరవింద్ గారు. తర్వాత సోయం బాబురావు గారు ఐదర్ దేవరకొండ వైరా దాంట్లో పాల్గొంటారు. వైరాలో పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత మేడ్చల్ ఇది మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తుంది. ఏపీ జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. తర్వాత ఇబ్రాహీంపట్నం ఇది భువనగిరి పార్లమెంట్. దీని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ, బీజేపీ సీనియర్ లీడర్. అదేవిధంగా కల్వకుర్తి నాగర్కర్నూలు పార్లమెంట్, కల్వకుర్తి అసెంబ్లీ ఇది బాబు మోహన్ గారు ఎక్స్ మినిస్టర్, ప్రముఖ సినీ నటుడు, చాలా సంవత్సరాలు శాసనసభ్యునిగా మాజీ పార్లమెంట్ మంత్రిగా కూడా పనిచేశారు.
దేవరకొండలో గరికపాటి మోహన్ రావు గారు ఎక్స్ఎంపీ. ఈ దేవరకొండ వైరా రెండిట్లో స్వయం బాబురావు గారు కానీ ఇవి ఆ రెండు పేర్లు వారు ఈ రెండు చోట్ల ఏదో ఒక చోట పాల్గొంటారు. అంటే ఈ విధంగా 13 నియోజకవర్గాలు 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి విడతగా పార్టీ నిర్ణయించింది. మరొక వైపు ప్రజా సంగ్రామ యాత్ర కూడా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో రేపు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వేములవాడలో జరిగే ఈ బైక్ ర్యాలీలో వారు పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు మిగతా వాళ్ళు ఉన్నారు. ముందుగా అంటే ఇప్పుడున్న కొన్ని చోట్ల మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ మంచిర్యాల కానీ ఇంకా ములుగు ప్రాంతంలో ఇట్లా కొన్ని చోట్ల వరదల కారణంగా ఆ యొక్క నియోజకవర్గాలను మేము చాలా దాదాపు 8 జిల్లాలలో కొత్త జిల్లాల్లో 8 జిల్లాల్లో వరదలు తీవ్ర రూపం దాల్చినాయి. చాలా విధ్వంసం జరిగింది. చాలా నష్టపోయినలు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులో ఉన్నారు. వారికి సహాయ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చేపట్టింది. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభారి తరుణ్ చుగ్ గారు, వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారు ఇతర నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రుల యొక్క వారి యొక్క సూచన మేరకు కేంద్ర కమిటీ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నది. నష్టం అంచనా వేసిన తర్వాత దానికి తగిన యొక్క సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే గతంలో ఏంటంటే ఎప్పుడైనా కనుక ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే 3 నెలల్లో 4 నెలల తర్వాతనో కేంద్ర బృందాలు పర్యటించేది. కానీ ఇప్పుడు వెంటనే స్పందించి వెంటనే పంపించి త్వరలో వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా సత్వర సహాయం కింద ఏదైతే విపత్తు సహాయ నిధి కింద ఉన్న యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే దాదాపు 900 కోట్ల పైగా ఉన్న యొక్క నిధులను వాడుకోమని చెప్పి కూడా వెంటనే వారికి సూచన చేసినట్టు కూడా మాకు సమాచారం అందింది. అదేవిధంగా పార్టీ వైపు నుంచి కూడా అనేక చోట్ల ఇప్పటికే నాయకులు పర్యటించిళ్ళు, స్థానికంగా సత్వరమైన యొక్క సహాయాన్ని అందించిళ్ళు. ఇంకా అందించడం కోసం కూడా పార్టీ దానిపైన ఆలోచన చేస్తుంది. త్వరలో పార్టీ అధ్యక్షులు దాని మీద ప్రకటన చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రజాగోస బీజేపీ భరోసా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్గా ఉన్న యొక్క ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అనేక ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునే యొక్క ఫసల్ బీమా యోజన ఇక్కడ అమలు జరగడం లేదు. ఆ ఫసల్ బీమా యోజన కనుక ఇక్కడ అమలు జరిగి ఉంటే ఇప్పుడు కోట్ల రూపాయల యొక్క స్వాంతన రైతులకు జరిగేది. అదేవిధంగా 1,00,000 రూపాయల రుణమాఫీ కాలేదు. డబుల్ బెడ్రూమ్లో ఇంట్లో ఊసే లేదు. గ్రామాలలో నిరుద్యోగులు వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ కష్టాల గురించి వాళ్ళ గోస తెలుసుకోవడం ద్వారా, వినడం ద్వారా వాళ్ళకు మేమున్నామనే యొక్క భరోసా కల్పించడం కోసం ఒకవైపు ఇక్కడ నాయకత్వం, అదేవిధంగా కేంద్రంలో యొక్క ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మీరు మీ యొక్క ధైర్యం చెడవలసిన అవసరం లేదు. మీకు అండగా ఉంటాము, మీ కష్టంలో పాలు పంచుకుంటాం, మీ కష్టాలు వాటిని పరిష్కరిస్తామనే ఒక విషయాన్ని ఒక భరోసా కలిగించడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో, కేవలం ఏదో ఒక జిల్లాల్లో ఒక చోటనే కాకుండా రాష్ట్రం నలుమూలలో పర్యటించడం ద్వారా ఈ కార్యక్రమానికి స్వీకారం చుడుతున్నాం. త్వరలో ఈ మొదటి విడత అయిన తర్వాత దానిపైన
పార్టీ విశ్లేషణ చేసి ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విధంగా పోస్టర్, తర్వాత ఒక మిస్డ్ కాల్ నంబర్ ఉందా మీ దగ్గర, ఒక మిస్డ్ కాల్ను కూడా పార్టీ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఇదే 6359 ఇది రేపటి నుంచి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. 6359 నియంతృత్వ టీఆర్ఎస్పై బీజేపీ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి. నియంతృత్వ టీఆర్ఎస్పై బీజేపీ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి అనే పేరుతోని ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా సందర్భంగా ఈ యొక్క నంబర్ను గ్రామాల్లో అంతటా కూడా మేము ప్రదర్శిస్తాం. తర్వాత వాళ్ళకు కలిసినప్పుడు చెప్తాం. ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు అండగా నిలబడుతుందని భావించే వాళ్ళందరూ కూడా దీనికి ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క టీఆర్ఎస్ నియంతృత్వం వ్యతిరేకించే ప్రజలందరూ, కుటుంబ పరిపాలన వ్యతిరేకించే ప్రజలందరూ ఈ యొక్క బీజేపీ అండగా ఉంటుందని భావించే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పైన జరుగుతున్న పోరాటానికి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్పి కూడా పార్టీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది. ఈ విధంగా గ్రామాల్లోకి, పట్టణాల్లో గల్లీ తిరిగినప్పుడు కూడా ఈ యొక్క దీన్ని నంబర్ విషయంలో కూడా మేము వాళ్ళకి తెలియజెప్తాం. తద్వారా ప్రజల యొక్క మద్దతు కూడగట్టే యొక్క ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు ముందుగా ఉదయం సిద్దిపేట, మధ్యాహ్నం వేములవాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సిద్దిపేటలో జరిగే యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి వేములవాడలో మధ్యాహ్నం పాల్గొంటారు. 2 నియోజకవర్గాలు విడతల వారీగా ఈ యొక్క అన్ని బైక్ ర్యాలీలు జరుగుతున్న యొక్క సమయంలో ఏదో ఒక సమయంలో ఆ యొక్క నాయకులు ఈ నిర్వహిస్తున్న యొక్క ఈ బైక్ ర్యాలీస్, ప్రజా ఘోష, బీజేపీ భరోసా కార్యక్రమంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా సమయానుకూలంగా వారు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళ డొల్లతనం తేలిపోయింది. వాళ్ళు గత 8 సంవత్సరాల నుంచి, లేకపోతే రేపు ఎన్నికల సమయానికి దాదాపు 9-10 సంవత్సరాల్లో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేదు కాబట్టి అది చెప్పుకొని మళ్ళీ ఓటు అడిగే యొక్క పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. అందుకోసం వాళ్ళు ఒక ఎన్నికల అంశంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఓట్లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో లేని అబద్ధాలన్నీ ప్రచారం చేయడం కోసం దాన్ని ఒక అంశంగా వాళ్ళకి ఆ పీకేనో కేకేనో ఎవరో ఇచ్చిన యొక్క దాన్ని పట్టుకొని దాని ప్రకారంగా మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇలాంటి యొక్క ఆందోళన తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్లో స్టేట్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ ప్రతినిధిగా ప్రతిసారి కూడా పాల్గొంటారు, అధికారులు కూడా పాల్గొంటారు. వాళ్ళు అందులో చర్చించవచ్చు, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయించది. అట్లంటే కేంద్ర పెట్రోలియం మంత్రి జిఎస్టీ కౌన్సిల్కు సెవరల్ టైమ్స్ పెట్రోల్ డీజిల్ యొక్క దీన్ని జిఎస్టీలో చేర్చండి అని చెప్పి లేఖ రాసిండు. మరి అది జరగలేదు కదా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అది చేస్తే వీళ్ళకు డైరెక్ట్గా ఆదాయం పోతుందని. ఇప్పుడు 32 రూపాయలు పెట్రోల్ మీద, 27 రూపాయలు డీజిల్ మీద వసూలు చేస్తున్నాం. కేంద్ర ట్యాక్స్ల కంటే ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు దాన్ని తగ్గిస్తలేవు? మరి లిక్కర్ మీద
అరే 30-40 వేల కోట్లు లిక్కర్ మీద సంపాదిస్తున్నావు, దాన్ని ఎందుకు జిఎస్టీలో చేర్చు చలో అయిపోతుంది కదా. 28% అయినా కూడా అది అందులో 1/3 వంత కూడా రాదు. కాబట్టి ఇవేంటంటే జిఎస్టీ కౌన్సిల్లో ఇదెత్తారు కేవలం ఒక పాపులర్ స్లోగన్గా ప్రజలను గందరగోళపరచడం కోసం, లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా జిఎస్టీ పెరిగింది. అరే మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు అక్కడ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ప్రతిసారి నువ్వు ఎప్పుడు దీన్ని మాట్లాడినట్టుగా ఎప్పుడు రాలేదే. ఏమైనా పరిహారం ఇవ్వని అడుగుతున్నావు కానీ లిక్కర్ను జిఎస్టీలో చేర్చు, పెట్రోల్ డీజిల్ను జిఎస్టీలో చేర్చు అని ఒక్కరోజు కూడా తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచి ఎవరైనా మాట్లాడినట్టు ఎప్పుడన్నా విన్నావా మనం? అంటే నీవు పేరో కేంద్ర ప్రభుత్వానికి ఏది ట్యాక్స్ వేసినట్టు, దాని లాభమో నువ్వు పొందుతున్నావు. జిఎస్టీకి సంబంధించిన యొక్క నిధులు, దీనికి సంబంధించిన పరిహారము, అన్ని విషయాలు ప్రజల దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వస్తున్నది. దాని మీద జిఎస్టీ వేస్తే ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది కదా. స్టేట్ జిఎస్టీ వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ, ఐజిఎస్టీ 3 ఉంటాయి. కాబట్టి దీంట్లో నీకు నేరుగా వచ్చేస్తున్నాయి కదా నీ అకౌంట్లోకి. దాని సంగతి ఏమిటి చెప్పు? ఇది ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. అంతా డొల్లా విషయము. ఏది మాట్లాడినా కూడా ముఖ్యంగా ఈ యొక్క వరదలను కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది లేదు కాబట్టి వాళ్ళ పోలవరము మరొక అంశం ఎత్తి మళ్ళీ ఒక సెంటిమెంట్ డెవలప్ చేయాలంటున్నావు. కానీ 1956 కంటే ముందు ఉన్న తెలంగాణ అయినా పర్వాలేదని కేసీఆర్ తెలంగాణ ఇవ్వకముందు అన్నాడు. మనకు 1956 ముందున్న దాని ప్రకారంగా భద్రాచలం తెలంగాణలో లేదు కాబట్టి అది లేకున్నా పర్వాలేదు, మాకు తెలంగాణ ఇస్తే పర్వాలేదు అన్నాడు ఆ రోజున. ఎందుకు అంటే అప్పుడు తెలంగాణ రావాలని. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే దూరంలో భాగంగా ఆ రోజు ఆ విధంగా ఆ రోజున యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అది భారతీయ జనతా పార్టీ చేయలేదు. కానీ ఈరోజు నువ్వు ఈ విధమైన ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కేవలం నువ్వు ప్రజాదరణ కోల్పోతున్నావు కాబట్టి, ప్రజలలో డిఫేమ్ అవుతున్నావు కాబట్టి ఇంకేదన్నా అంశం పెట్టి మళ్ళీ లేకపోతే కేంద్రం పైన ఇటువంటి ఎత్తుగడలేసే బోర్ల బొక్కల పడిపోయిండు మన ఆయన చంద్రబాబు నాయుడు. ఈ విధంగా తన యొక్క పరిపాలన గురించి చెప్పుకోకుండా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ఓటు తెచ్చుకున్నాం అనుకునే ఏమైందో మనం చూసినాం. సేమ్ టు సేమ్ కేసీఆర్ కూడా జరగబోయేది అదే. నువ్వేం చేసినావో చెప్పు. నువ్వు ధనవంతమైన యొక్క తెలంగాణను, మిగులు రాష్ట్రంగా ఉన్న యొక్క తెలంగాణను అప్పుల పాలు చేసినావు, కొన్ని లక్షల కోట్లు. కుటుంబ పరిపాలన తయారు చేసినావు. ఇంతవరకు నువ్వు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు. నువ్వు ఒక్క 1 మంత్ జూలైలో 1200 టీఎంసీలు పోయి గోదావరిలో కలిసినాయి. నువ్వు దేశంలో 70,000 టీఎంసీల గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ ఇయర్ నియర్లీ 4000 టీఎంసీ గోదావరి ద్వారా పోయి సముద్రంలో కలుస్తున్నాయి. నువ్వు దేశంలో 70,000 టీఎంసీలు ఉన్నాయి, గుణాత్మకమైన మార్పు. మరి నువ్వు 100 టీఎంసీలు ఎత్తుతలేవు కదా. 100 టీఎంసీల కోసం 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా ఇప్పుడు 3వ టీఎంసీ అని చెప్పి కాళేశ్వరం కట్టినావు కదా. 100 టీఎంసీలు ఎప్పుడైనా ఎత్తిపోసినావా అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఛాలెంజ్ విసురుతున్నాం. ఇవాళ నువ్వు 100 టీఎంసీలు ఎత్తిపోయేలోనే నువ్వు 1000 టీఎంసీల గురించి మాట్లాడతావు. ఏమైంది నీది? నువ్వు 1200 టీఎంసీలు ఈ జూలైలో పోయి సముద్రంలో కలిసినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డాంబికాలు, తను ఒక అబద్ధ ప్రచారం చేయడము, ప్రజలను మభ్యపెట్టే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం ఒక దివాలా తీసిన యొక్క పరిస్థితి, జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చిండు. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు ప్రజల్లో తీసుకుపోవడం కోసం, ప్రజలను కలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం. ఏమంటున్నారు? ఎప్పటికప్పుడు జిఎస్టీ పరిహారాలు విడుదల చేస్తున్నది, వరద సహాయం విడుదల చేస్తున్నది. తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వం జరుగుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరువు ప్రాంతాల కింద ఇచ్చే యొక్క నిధులు కానీ ఇవన్నీ ఇస్తున్నాయి. అదే నేను చెప్పాను, మీ దగ్గర ఎలాంటి ఎజెండా లేదు కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ప్రజలను ఓట్లు రాబట్టాలనే యొక్క ప్రయత్నంలో భాగంగా అబద్ధ ప్రచారం తప్పితే మరొకటి కాదంటున్నాను. ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు చర్చకైనా సిద్ధమే. ఇవాళ
ఏదైతే విపత్తు సహాయ నిధి కింద ఉన్న యొక్క నిధులు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అవన్నీ ఖర్చు పెట్టినలా చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే ముందు అవి ఖర్చు పెట్టమంటుంది, తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, అంచనా వేసిన తర్వాత దాన్ని బట్టి రిలీజ్ చేస్తాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో రిలీజ్ చేసినాయి. తర్వాత నువ్వు అనేక సందర్భాల్లో నీ యొక్క రిపోర్ట్సే పంపలేదు. అరే మీ కొడుకు మంత్రులు అందరూ అప్పుడు కేసీఆరే వరంగల్కి వస్తా అన్నాడు, ఆ వడగండ్ల వర్షం పడితే నర్సంపేట వరంగల్ మనం నడికూడ పరకాల ఏరియాలో పర్యటించిండు, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలే రైతులకు. నువ్వు ఒక్క రూపాయి ఇవ్వవు, అవి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచే ఇప్పిద్దాం అనుకున్నాడు, కానీ సరి అయిన నివేదికలు ఇస్తే వచ్చేస్తే అక్కడి నుంచైనా ఈ యొక్క విపత్తు సహాయ నిధి కింద కానీ లేకపోతే ఏదైతే అకాల వర్షాల కింద దానికి సంబంధించింది, కానీ ఇంతవరకు నివేదికలు ఇచ్చే అలవాటే లేదు. కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు, చాలా సందర్భాల్లో ప్రకటిస్తే వస్తాయి నిధులని. కాబట్టి నీ యొక్క నిర్లక్ష్యము, నీ యొక్క ఏదైతే చాతగానితనము, అసమర్థత కారణంగా తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. ఈరోజు నేను చెప్పిన కదా, ఫసల్ బీమా యోజన కనుక ఉండి ఉంటే ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రైతులకు వచ్చే అవకాశం ఉండే. నువ్వు ఇవాళ దాన్ని ఇక్కడ అమలు పరుస్తలేవు. అదే వేరే రాష్ట్రాల్లో మొన్న పార్లమెంట్లో ప్రకటించింది ఏ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు ఫసల్ బీమా యోజన కింద బీమా కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రీమియం కానీ దాని ద్వారా కట్టిన తర్వాత బీమా కంపెనీలు రిలీజ్ చేసినాయని చాలా స్పష్టంగా ప్రకటించింది. మన దగ్గర కూడా గతంలో రంగారెడ్డి జిల్లా ఒక్క విలేజ్కి 2 కోట్ల రూపాయలు వచ్చినాయి ఫసల్ బీమా యోజన అప్పుడు ఉన్నప్పుడు. తర్వాత నువ్వు దాన్ని బంద్ చేసినావు, నీ వంతు ప్రీమియం కడతలేవు. రైతులకు చాలా ఉపయోగకరం జరిగేది. 1,00,000 రూపాయల రుణమాఫీ ఇంతవరకు మాఫీయే చేయలేదు. అనేక ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు ఇచ్చేటి అన్నింటినీ కూడా ఇచ్చేసేసినావు. కాబట్టి ముందు నువ్వు వెంటనే ప్రకటించిన యొక్క సహాయాన్ని ప్రజలకు వెంటనే ఈ యొక్క వరద ప్రాంతాల్లో కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు విషయాలు మళ్ళీ